బేహద్ పరం మహాశాంతి, బేహద్ పరం మహానాత్మలకు, దివ్యాత్మలకు, జాగృతమైన శ్రేష్ఠ ఆత్మలకు, పరం ఆత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 302 ఎపిసోడ్లోకి వచ్చాము. ఈ యొక్క ఎపిసోడ్లో రాహుగణ్ అనేటువంటి రాజుగారికి జడభరతుడు ఇచ్చినటువంటి ఉపదేశం అనండి, ఆత్మజ్ఞానము అనండి. ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాన చర్చ చేసుకుంటూ బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానమును, పరమ యోగమును, ధ్యానమును గురించి కూడా చర్చించుకుందాం. ఎవరి అయితే మనసు విషయ వాసన నుండి తొలగిపోతూ ఉంటుందో వారి ఆత్మ మేలుకున్నట్లే. దీని గురించి సామాన్య మానవుడైతే అసలు ఆలోచించలేడు. ఎవరైతే మరి విషయ వాసన నుండి మనసును తొలగించుకుంటారో వాళ్ళని పరిశీలన చేసుకుంటారు. నా మనసు ఎక్కడ ఇరుక్కుపోయింది, ఎక్కడ చిక్కుల్లో పడింది అని గ్రహించగలుగుతూ ఉంటారు. ఎందుకు అంటే పరమాత్మ యొక్క జ్ఞానంతో బుద్ధి ప్రకాశితం అవుతుంది. కానీ మానవులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి బుద్ధిని మాత్రం పవర్ని, ప్రకాశంను పొందలేరు. ఇది కూడా వాళ్ళ కర్మానుసారంగా లభించినప్పటికీ కూడా వారు కొద్దో గొప్ప ఆత్మజ్ఞానంని, బుద్ధిని స్థిరంగా ఉంచుకోగలుగుతారు. మనం బేహద్ పరంపితను స్మృతి చేస్తూ ఉంటే బేహద్ ఆల్మైటీ అథారిటీని హయ్యెస్ట్ బేహద్కే బేహద్ స్థానంలో, మూల స్థానంలో మనసుని, బుద్ధిని నిలిపి ధ్యానం చేస్తూ ఉంటామో మనసుకు శాంతి, పరం శాంతి లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మానవుల యొక్క బుద్ధి తర్క వితర్కంతో ఆ వైపు నడుస్తూ ఉంది. ఇలా పరమాత్మను జ్ఞాపకం చేయటంతో బుద్ధి శాంతిస్తుంది. మన యొక్క ధ్యాస పూర్తిగా ఆత్మ, పరమాత్మ పైనే స్థిరంగా ఉంటుంది. కానీ మానవులకి బుద్ధి ఈ ప్రపంచం అసత్యము, టెంపరరీ అని తెలిసినప్పటికీ కూడా మనసుని స్థిరంగా ఉంచుకోలేరు. కాబట్టి అది భ్రమిస్తూనే ఉంటుంది. ఇక మనం కథాంశంలోకి, జ్ఞానం యొక్క విషయంని తెలుసుకొనుటకు వెళ్దాము. ఒకానొక సమయంలో సింధు దేశపు రాజు అయిన రహుగణ్ అనేటువంటి వారు తత్వజ్ఞానం పొందుటకు కపిల మహాముని ఆశ్రమంలోకి వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క కోరిక అతన్ని ఆశ్రమం వైపుకు నడిపించింది. మార్గం లోపల రాజుగారి పల్లకిని మోసేటువంటి ఒకతను వదిలేసి పారిపోయాడు. ఇక ముగ్గురే కదా పల్లకిని పట్టుకునేది. ముగ్గురి వల్ల బ్యాలెన్స్ అనేది ఉండదు. ఇంకప్పుడు దారిన పోతున్న జడభరతుడిని పట్టుకొని వచ్చి పల్లకి మోయి అని అన్నారు ఆ పల్లకి మోసేటువంటి ముగ్గురు. ఇంకా సంపూర్ణ జడభరతుడికి రాజు ఏదైతే కూర్చొని ఉన్నాడో ఆయనకి తెలియదు జడభరతుడి గురించి. ఎందుకు అంటే ఈరోజు పల్లకిని మోసేది సామాన్యమైన మానవుడు కాదు. వారి యొక్క ప్రారంధం అనుసారంగా ఈ కర్మ కూడా చేయాల్సి వచ్చింది. కానీ జడభరతుడు ఆత్మజ్ఞాని కనుక అవమానాలు ఆయనకు సమానమే. ఆయన ప్రభువు యొక్క ధ్యాసలో నిమగ్నమవుతూ ఈ యొక్క పల్లకిని మోస్తూ ఉన్నాడు. ఆయనకి దుఃఖమైన, బాధ అయినా సమానమే. రెండింటినీ కూడా నవ్వుతూ స్వీకరిస్తూ ఉన్నాడు. అయితే ఈ జడభరతుడు నడుస్తూ తను కింద నేల మీద చీమలు ఎక్కడైనా తన కాలి కింద పడిపోయి చనిపోతున్నాయేమో అనే ఆలోచనతోటి
కిందకి మాటిమాటికి చూస్తూ ఉన్నాడు. ఇలాగా మాటిమాటికి తల వంచి చూస్తున్న కారణం వల్ల ఆ యొక్క పల్లకి బ్యాలెన్స్ తప్పుతుంది. ఇంకా ఆ పల్లకీలో కూర్చున్నటువంటి రాజుకు అర్థం కాలేదు, ఎందుకు ఇలాగా ఆయన చేస్తూ ఉన్నాడు. లోపలే మనసు లోపలే భగవంతుడిని దర్శిస్తూ నవ్వుతూ ఉన్నాడు ఆయన. అప్పుడు ఈ రావుగణ్ అనేటువంటి రాజు ఈ పిచ్చోడేమో అని అనుకున్నాడు. పల్లకి బ్యాలెన్స్ తప్పుతున్న కారణం వల్ల ఆ పిచ్చి పల్లకి నుండి కిందకు దిగి కోపంతో జడభరతుడిని అవమానించినట్లుగా మాట్లాడారు. ఏమని, నువ్వు సేవకుడివి, నువ్వు జీవిస్తూనే చనిపోయిన వాళ్ళలాగా ఉన్నావు, నీలో ఎటువంటి భావన లేదు, సరిగ్గా నడవటం లేదు, నేను నిన్ను దండిస్తాను అని రాజుగారు అన్నారు. ఆ భరతుడప్పుడు బ్రహ్మజ్ఞాని కనుక కోపగిస్తున్నటువంటి రాజు పైన దయ, జాలి అనేది కలిగి జ్ఞానం ఇవ్వాలనే కోరికతోటి రాజు యొక్క అహంకారాన్ని దిగమింగుకున్నాడు. ఆయనకి ఈ యొక్క అహంభావం అనేది ఆపేక్షిస్తూ ఉన్నాడు కూడా. ఇక కపిల ముని రాజుగారికి ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానం ఇవ్వడు, దీనికి ఈయన అధికారిగా కావాలి అని ఆలోచించాడు జడభరతుడు. ఇక జడభరతుడు తన యొక్క మౌనాన్ని తొలగించి రాజా రౌగణ్కు బ్రహ్మ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని ఇవ్వటం జరిగింది. అది ఎలా అంటే, విషయయుక్తమైనటువంటి మానవుడి యొక్క మనసు ప్రాపంచిక ప్రపంచంలో, సంసారంలో ఇరుక్కుపోయి ఉంటుంది. అదే మనసు విషయరహితంగా జీవించినటువంటి వ్యక్తికి శాంతిమయ మోక్షాన్ని ప్రాప్తింపచేస్తుంది అని చెప్పాడు. మానవుడి యొక్క మనసు ఎవరిదైతే విషయయుక్తంగా ఉంటుందో వాళ్ళు ప్రపంచం యొక్క దుఃఖమయ స్థితిని అనుభూతి పొందుతూ దుఃఖపడుతూ ఉంటాడు, దుఃఖిగా అయిపోతుంది వారి మనసు అని చెప్పనారంభించాడు. ఆ మనసే గనక విషయయుక్తంగా అగుటకు బదులుగా ఈశ్వరుణ్ణి భజన చేసినట్లయితే, ఈశ్వరుడు లోపల లీనమైపోయినట్లయితే మోక్షదాతగా కాగలరు. విషయ చింతన చేస్తున్నటువంటి మనసు ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇది బంధన ఆత్మ తమ మనసును కూడా ఇరికించేస్తూ ఉంటుంది. స్వయం వారు బందీకృతం అవుతూ ఉంటారు. వారి యొక్క మనసు కూడా బందీకృతం అయిపోతూ ఉంటుంది. అంటే మనసు పరమాత్మ యందు స్థిరంగా ఉంచకపోతే అటు ఇటు భ్రమిస్తూనే ఉంటుంది అని చెప్పనారంభించాడు. మహాత్మా జడభరతుడు సింధు దేశపు రాజైన రౌగణ్ తోటి అని చెప్తూ ఉన్నాడు ఈ మాట. ఎవరు నువ్వెందుకు ఇలాంటి చేష్టలు చేస్తూ ఉన్నావు అని భరతుడిని అడిగినప్పుడు ఆ యొక్క భరతుడు రాజుగారితో అంటున్నాడు, నీవు నన్ను అడుగుతున్నావా నేనెవరు అని? ముందు స్వయం నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో నేనెవరు అని. నీవు శుద్ధమైనటువంటి ఆత్మ, జాగృత, స్వప్న మరియు సుషుప్తావస్థలో కూడా సాక్షిగా ఉండేటువంటి ఆత్మవు నీవు అని చెప్పారు. జ్ఞాని మానవులు జగత్తును సత్యంగా ఒప్పుకోరు. జగత్తు మిథ్య, ప్రపంచమంతా కూడా ఇది మనసు యొక్క కల్పితముగా ఒప్పుకుంటారు. ఏ విధంగా జాగృత, స్వప్న లాగా ఈ ప్రపంచం కూడా మిథ్యలాగా ఉన్నటువంటి మానవుడిని ఈ యొక్క స్వప్నము ఏడిపిస్తూ ఉంటుంది, మనసు ఏడిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే జాగృత అవస్థలో ఉన్న మానవుడు ని కూడా మనసు ఏడిపిస్తూనే ఉంటుంది.
ఈ విధంగా మానవుడు ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటారో స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఆ స్వప్నంలో కూడా భయంకరమైనటువంటి సింహము ఎదుర్కొంటుంది, మీద పడి చంపుతుంది అన్నట్టు ఫీలింగ్ ఎలా కలిగిస్తూ ఉన్నప్పుడు మనిషి నిద్రలో కూడా భయపడుతూ ఉంటాడు. ఇక లోపలే అనుకుంటాడు, పులి నన్ను తినేస్తుంది, సింహం నన్ను తినేస్తుంది అని అంటాడు. ఈ ఆలోచనతోటి అరుస్తూ కూడా ఉండవచ్చు, ఏడుస్తూ కూడా ఉండవచ్చు. అదే గనక జాగృతమైనటువంటి వాడు చూస్తాడు, ఇది స్వప్నమే కదా, కలలో సింహం నన్ను భయపెట్టింది అనుకుంటాడు. స్వప్నావస్థ అసత్యమైనది. ఇది మానవుడు అర్థం చేసుకోవటం అనేది జరిగినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా మిథ్య, ఒక స్వప్నం లాంటిదే అని, అసత్యమే అని తెలిసిపోతుంది. కేవలం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మేల్కోవడం అనేది ఎలాగా అంటే, ఏ వ్యక్తి అయితే మేల్కుంటాడో, విషయ వాసనలను వాళ్ళ మనసులో నుండి తొలగిస్తూ ఉంటాడో వాళ్ళు మాయ ప్రపంచం నుంచి బయటపడతారు. దీనిలో తులసీదాసు చక్కగా ఒక దోహేని చెప్పారు. జానియే తబహి జీవ్ జగ్ జాగా, జబ్ సబ్ విషయ్ విలాస్ విరాగ్. చూడండి ఎంత చక్కగా చెప్పడం జరిగిందో. ఇదంతా కూడా మనసు ఆడేటువంటి ఆట. మనసు ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో అప్పుడు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. మనసును శుద్ధి చేసుకోవటానికి సంత మహాత్ముల యొక్క సభ, సత్సంగత్యము చేయాలి. మహాపురుషుల యొక్క సేవతోటే బ్రహ్మ జ్ఞానం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. సాంగత్యం లేకుండా, సత్సంగత్యం లేకుండా జ్ఞానం అనేది ప్రాప్తించటం జరగదు. సత్సంగత్యం వివేకాన్ని కలిగిస్తుంది. సత్సంగత్యం ఆత్మస్వరూపాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని, సత్యమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానమే పరమ సత్యమైనదని తెలుపుతుంది. బ్రహ్మం సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఒక్కడే బ్రహ్మ సత్యమైనవాడు, అంటే ఒక్కరే పరమాత్మ సత్యమైనవాడు. మిగతాదంతా కూడా అసత్యం. ఇక్కడ పరమాత్మ అన్నా, ఈశ్వర్ అన్నా, బ్రహ్మం అన్నా, భగవాన్ అన్నా అంతా కూడా అర్థాలు ఒకటే, పేర్లు వేరువేరుగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఈ జగత్తు మొత్తం మిథ్య అని. బ్రహ్మ సత్య స్వరూపం, భేదరహితమైన పరిపూర్ణమైన ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి. వాస్తవంగా వ్యావహారిక దృష్టితోటి చూస్తే, ఆత్మిక దృష్టితోటి నీవు మరియు నేను ఒకటే. వ్యావహారిక దృష్టితోటి చూస్తే భిన్న భిన్నంగా ఉంటుంది. అదే ఆత్మిక దృష్టితోటి చూస్తే నీవు నేను ఒకటే అని అర్థమవుతుంది. ఈ శరీరానికి శక్తి ఇచ్చేది మనసు. మనసుకు బుద్ధి నిర్ణయాన్ని కలిగిస్తూ ఉంటుంది. బుద్ధిని ప్రకాశింపచేసేది కేవలం పరమాత్మయే. పరమాత్మ తప్ప బుద్ధికి ప్రకాశాన్ని ఇచ్చేవాళ్ళు, అంటే మార్గోపదేశం చేసేవాళ్ళు, దారి చూపించేవాళ్ళు, స్థిరత్వాన్ని ఇచ్చేవాళ్ళు, శాంతింప చేసేవారు ఒక్క పరమాత్మయే. అదేవిధంగా హే రాజన్, ప్రతి ఒక్క జీవుల్లో పరమాత్మ ఉండనే ఉన్నారు అనేటువంటి ఆలోచనతోటి నేను చీమల గురించి ఆలోచన చేస్తూ ఉన్నా. ఈ విధంగా చీమ కనపడినప్పుడు నేను అడుగు ఎత్తివేస్తూ ఉన్నా, దూకుతూ ఉన్నా. అది నా కాలి కింద పడి చనిపోకుండా ఉండుటకు అని అన్నాడు. అప్పుడు ఎవరో ఈయన మహాత్ముడు, ప్రపంచం గురించి తెలిసినవాడు, జ్ఞానం తెలిసినవాడు అని అర్థం చేసుకున్నాడు రాజుగారు. ఇంద్రియాలు అనేవి అశ్వం
శరీరం అనేది రథం, మనసు అనేది కళ్ళెము, బుద్ధి సారథి, అది నడిపిస్తూ ఉంటుంది. భోగు విషయ అనురాగాలు గుర్రాలు. ఇంద్రియాలే కదా, ఇంద్రియాలతోటేగా అనుభవించేది, అందుకని దీన్ని అశ్వాలు అని అన్నారు. అప్పుడు జడభరతుడు అన్నాడు, రాజన్, కేవలం నేను ఈ ప్రపంచం మొత్తాన్ని జయించగలను అనుకుంటే అది మృగతృష్ణ లాంటిదే. ఆత్మలో శరీరం, ఆత్మ శరీరం లోపల ఉంటే అది సజీవం. అదే గనక ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే శవ సమానమైనదే. సత్యము అనేది కేవలం ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కడే. ఆత్మను వివేక రూపంలో అర్థం చేసుకున్నప్పుడు ఇంద్రియాలను జయించగలుగుతారు. అదేవిధంగా ఆత్మ వివేకతను కోల్పోయినప్పుడు ఇక తెలివి అనేటువంటి ధనాన్ని ఇంద్రియాలు దోచుకుంటాయి. శరీరం అనే రథము లోపల కూడా ధర్మము అధర్మము అనేటువంటి రెండు బండి చక్రాలు ఉన్నాయి. దస్ అంటే తరువాత 10 ప్రాణాలు కూడా ఈ యొక్క శరీరంలో ఉన్నాయి. దీనిపైనే మనం సవారీ చేస్తూ ఉంటాం మహారథిగా అయ్యి. ఆకారం అనేటువంటి ధరతిని, భూమిని, శరీరాన్ని ధరించాము. దీన్ని గనక తెలుసుకొని లక్ష్యంగా ఆత్మ పైన పరమాత్మను పొందాలి అని పెట్టుకున్నప్పుడు పరబ్రహ్మ మనకు పవర్ని ఇస్తారు. రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, మదమాశ్చర్యము, మానవమానాలు, నింద, స్తుతి, మాయ, హింస, ప్రమాదము, సుధ, నిద్ర, రజోగుణం, తమోగుణం, స్వభావం, ఇవన్నీ కూడా శత్రు రూపాలే. కానీ అప్పుడప్పుడు పరోపకారాది యుక్తమైనటువంటి సతోగుణం యొక్క స్వభావం కూడా శత్రు రూపమే అయిపోతూ ఉంటుంది. ఎందుకని అంటారా? ఎప్పటి వరకైతే రథం అనేటువంటి దేహం యొక్క అంగములు ఆత్మకు వశమైపోతూ ఉంటాయో అప్పటి వరకు గురువుల యొక్క చరణ కృప, భగవంతుని యొక్క కృపా దృష్టి, పరమాత్మని యొక్క ఆత్మబలం, పరమాత్మ బలం మనకు తోడుగా ఉంటే అన్నిటినీ జయించగలుగుతాం. లేకపోతే సతో గుణం కూడా శత్రువులాగా అయిపోతూ ఉంది. ఎప్పుడైతే పరమాత్మ యొక్క శరణు పొందుతామో మోక్షం అనే కీర్తి మనకు ప్రకాశింపచేస్తూ ఉంటుంది. ఈ విధంగా మోక్షాన్ని పొందినటువంటి ఆత్మ శరీరం వదిలేసి సీదా పరంపదాన్ని పొందుతుంది. ఇప్పుడు ఈ యొక్క దైనందిక జీవితంలో, సాధారణ మానవ జీవితంలో సమయం ఉన్నప్పుడే ఇంద్రియాలనే అశ్వాలను, బుద్ధి అనే రథసారథి అధర్మ మార్గంన నడిపిస్తూ ఉంటే విషయ వాసనలనే జీవితం సమాప్తం అయిపోతుంది. అప్పుడు ఈ యొక్క దొంగలు ప్రపంచమనే మన జీవితం చుట్టూ ముట్టి మన జీవిత చక్రాలను సమాప్తం చేస్తాయి. ఈ విధంగా శరీరం కొరకు ఏదైతే సుఖ సంపత్తి, సుఖ సాధనాలు పొందటం కోసం సదా నిమగ్నమై ఉంటూ ఉంటారో వారికి పరంపదం పొందాలి అనే ఆలోచన అనేది ఉండనే ఉండదు. ఎందుకు అంటే
వాళ్ళు దుర్గతి పొందేవాళ్లే. ఇక మోక్షము పరంపదం అనేది ఎక్కడిది? ఈ శరీరం ఈరోజు ఉంటుంది, 100 సంవత్సరాలు ఉండొచ్చు, తర్వాత సమాప్తమవుతుంది. మరి ఎక్కడ వరకు అసలు నేను అనే దానికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకోరో వాళ్ళు మృత్యువాత పడాల్సిందే. నాకైతే ఏ జన్మ లేదు, నాకు మృత్యువు లేదు, నేను జన్మ మరణ చక్రానికి అతీతమైన వాడిని, ఆత్మను అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు పరంపదాన్ని పొందగలుగుతూ ఉంటారు. నా యొక్క ఉన్నతమైన కార్యక్రమం ఏంటి, నేను ఎలా చేరుకోవాలి, ఇలా ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ బ్రహ్మాండాన్ని క్రాస్ చేసి, గెలాక్సీని క్రాస్ చేసి, యూనివర్స్ని క్రాస్ చేసి, మల్టీ యూనివర్సు బేహద్దు స్థానంలోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే మనం భౌతిక ఈ లోకల్లో కర్మ చేస్తూ ఉంటామో, శారీరక కర్మలు అవి కర్మ బంధనాలు కూడా తయారు చేస్తూ ఉంటాయి. కర్మకు అతీతమై కర్మ చేస్తూ పరమాత్మను స్మృతి చేస్తూ కర్మయోగిగా జీవిస్తూ ఉంటే జన్మ జన్మాంతరాల కర్మ భోగం కూడా సమాప్తమవుతుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా మనం శ్రేష్ఠ కర్మ కింద లెక్కించుకోబడతాది అవన్నీ కూడా. కానీ దానికి వశమైపోయి కర్మకు బంధనాలకు వశమై మోహంతో చేస్తూ ఉన్నట్లయితే కర్మల ఖాత ఇంకా తయారవుతూ ఉంటాయి. నేను ఆత్మని, స్వామిని, ఇది నా సేవాధారి, కర్మేంద్రియాలు అంటూ కర్మ చేస్తూ ఉంటే మానవుడైనా పశు పక్షి అందరూ కూడా భవసాగరాన్ని దాటి వెళ్ళిపోగలుగుతారు. సదా ఎవరైతే ఈ చింతన చేస్తూ ఉంటారో నాది, నా వాళ్ళు, ఇది శాశ్వతము అనుకుంటే భవరోగాల్లో ఇరుక్కుపోతూ ఉంటారు. మానవులు చాలా అందమైన ఇంటిని కట్టుకుంటారు, కానీ ఇల్లు పడిపోయే సమయం వచ్చినప్పుడు కొంతకాలానికి అది ఉండదు. ఇక చూడండి, ఈ రోజుల్లో పెద్ద పెద్ద బిల్డింగులు, అందమైన ఇల్లు కడుతున్నారు, లోపలికి రావటానికే భయపడతారు. కుక్క ఉంది జాగ్రత్త అంటారు, ఇక వేరే మార్గం ఎక్కడా ఉండదు. అదేవిధంగా వచ్చే వాళ్లకు అసౌకర్యంగానే ఉండిపోతూ ఉంటుంది. ఇదే చింతన ఉంటుంది, దాన్ని ఎక్కడ వదిలిపెడతారో, అది వచ్చి ఎక్కడ కరుస్తుందో అని. అదేవిధంగా మనము మంచి పదవిలో కూర్చుంటాము, డబ్బులు సంపాదిస్తూ ఉంటాము, కానీ మానవుడి యొక్క ఆలోచన మళ్ళా కూడా ఈ పదవి ఎక్కడికి వెళ్ళిపోతుందో అనేటువంటి చింతనలో ఉండిపోతారు. మరి ఇలాంటి అన్నిటికీ కూడా చింతన ముక్తులుగా ఎవరు ఉండగలుగుతారు? చింత చితితోటి సమానం. చింతారహితమైనదే శాంతి. ఆ శాంతి ఎవరికి లభిస్తుంది? భావనలకు అతీతమయ్యి మనం కర్మ చేస్తూ జీవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటామో వాళ్ళు ఇలాంటి చింతల నుండి అతీతంగా అయిపోతారు, శాంతియుత జీవితాన్ని గడుపుతూ ఉంటారు. శాంతిని పొందడం కోసం మనం పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేయటంతో మన శరీరం మన వశంలోకి చేసుకోగలుగుతూ ఉంటాం. వాస్తవంగా శరీరము మరియు మనసు ఎవరి వశమైతే అవుతూ ఉంటుందో వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఇది చాలా తేలికైనటువంటి విధానమే. ఎప్పుడు అంటే మనసుని పరమాత్మ యందు లగ్నం చేసి స్థిరపరిచినప్పుడు వారి దగ్గర ఏ కార్యక్రమం కోసమైనా మనసు అనేది వారి వశమయ్యే ఉంటుంది. శరీరము మనసు పరమాత్మని యొక్క సేవలో ఉపయోగించినప్పుడు మానవుడి యొక్క ప్రతి కృత్యము నిర్వాణ
ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళు సదా బ్రహ్మలో వాసమై ఉంటారు. అనగా బ్రహ్మ అంటే ఇక్కడ ఆత్మస్వరూపము అనే అర్థము, లైట్ పరం ప్రకాశము అని అర్థము. ఇలాగా బ్రహ్మలో ఉండటము అంటే ఆత్మస్వరూపంలో ఉంటూ కర్మ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వస్తువు పరమాత్మ నాకు ఇచ్చారు, ఈశ్వరుడు ఇచ్చినటువంటి దాన్ని ఈశ్వరీయ కార్యక్రమానికి నేను ఉపయోగిస్తూ ఉన్నా అనుకున్నప్పుడు వాళ్ళకు శాంతి అనేది లభిస్తుంది. కానీ ఈ భావనకు అతీతంగా బయటికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తే శాంతిని వాళ్ళు పొందలేరు. జీవుడు ఆత్మరూపంలో ఉన్నప్పుడే సుఖమును, ఆనందాన్ని పొందగలరు. త్యాగంతో భాగ్యం లభిస్తూ ఉంటుంది. అందుకని సుఖ స్వరూపం యొక్క పురుషార్థం చెయ్యాలి. కనుక ప్రపంచము అంతా కూడా అసత్యము అని తెలుసుకొని ఉన్నటువంటి మానవుడు ఇక ఎప్పటికీ కూడా భ్రమించడు. ఇది తెలుసుకోలేకపోతే బుద్ధి భ్రమిస్తుంది, మనసు భ్రమిస్తుంది. దేహము, దేహ సంబంధికులు మనసు పైన విషయ వాసనలను ప్రేరేపిస్తూనే ఉంటుంది. దానిలో లీనమైపోతూ ఉంటారు, ఈశ్వరుని మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు మేల్కొంటారో అప్పుడే ఉదయించినట్లు అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా జడభరతుడి ద్వారా ఈ యొక్క జ్ఞానం వింటున్నటువంటి రాజుగారికి ఈయన విద్వాన్ మహాయోగి అని అనుకున్నాడు. ఆలోచించడంతో నేను పిచ్చివాడిని అనుకున్నాను. ఆలోచనలో ఈయన పరమహంస, జ్ఞాని, మహాత్మ, అవధూత అని గ్రహించాడు. అలౌకిక బ్రహ్మనిష్ట కలిగిన వాడు కనుక నేను అవమానించినా కూడా నిందాస్థుతిలో కూడా సమానంగా ఉండగలిగినటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు అని అర్థం చేసుకున్నాడు. నేను ఈయన్ని చాలా అవమానించాను అనుకున్నటువంటి రాజు కిందకు దిగి ఆయన కాళ్లకు పాదాభివందనాలు చేశాడు. భరతుడు సత్యమైనటువంటి సంత్ మహాత్మ. అన్ని ప్రశ్నలకు ఈయన రఘుగుణ్ చెప్పినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చారు. రాజు కూడా తన మనసుని పరమాత్మ యందు లగ్నం చేయమని చెప్పడంతో మనసు బాగుపడుతుంది. అంటే నీ మనసు ఎప్పుడైతే బాగుపడుతుందో ప్రపంచం కూడా బాగుపడుతుంది అని చెప్పాడు. మనసుని మృగబలంతో దాన్ని అణిచిపెట్టకుండా పరమాత్మ యందు లగ్నం చేయాలి. అది గనక చేయకపోతే నేను మాటి మాటికి జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అదే విధంగా నీవు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే నీవు నీ మనసుని దండిస్తావో, నీవు నీ మనసుని ఎప్పుడైతే దండిస్తావో అప్పుడు యమధర్మరాజు దండల నుండి నువ్వు విముక్తి పొందుతావు అని చెప్పారు. ఈ విధంగా మనసుని శుద్ధి చేసుకోవటం కోసం సంత్ మహాత్ముల యొక్క సత్సంగత్యం ఎంతో అవసరము. సత్సంగత్యంతో జ్ఞానము, సత్పురుషుల గురువుల యొక్క సేవతోటి బ్రహ్మ జ్ఞానము ప్రాప్తిస్తూ ఉంది. సద్గురువు యొక్క ప్రభావంతో మనసు కూడా భ్రమించేటువంటి మనసుకు ఒక టికానా మార్గం అనేది లభిస్తూ ఉంది. సమస్యల నుంచి బయటపడగలుగుతూ ఉంటాం. జీవన యాత్ర పరమాత్మ వైపుకు ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ మానవ జీవిత మార్గంలో అంతిమ పరమార్థం పరమాత్మయే అని గుర్తించండి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే మానవులు ఆధ్యాత్మిక, అతి భౌతిక, అది దైవిక దుఃఖాలలో పడిపోకుండా మృత్యు సదా నిత్యము అని తెలుసుకొని దాన్ని జయించుటకు ప్రయత్నం చేస్తూ సదా పరం సుఖం, పరం ఆనంద జీవితాన్ని పొందటం కోసం మనము సాధన, యోగము, జ్ఞానము అనేది చేస్తూ ఉండాలి. అలా కాకుండా
ఈ సుఖం అనేటువంటి ధన ప్రాప్తి పోగొట్టుకొని ఇక మళ్ళా దుఃఖమయ జీవితమే మనకు లభ్యమవుతూ ఉంటుంది. ఎవరైతే లోభి అతీంద్రియ సుఖము అనేటువంటి ధనాన్ని పోగొట్టుకుంటాడో వాడు దుఃఖమయ జీవితంలోనే నిమగ్నమై ఉంటాడు. భయంతో రాత్రింబవళ్ళు భయభీతంగా ఉన్న కారణం వల్ల ఏదైతే పొందాలో అది పొందలేడు. శోకము, మోహము, భయము, క్రోధము, రాగము, ద్వేషము, క్లేశము ఇవన్నీ కూడా దీనికోసమే జీవితంలోనే వస్తూ ఉంటాయి. వీటిని పోగొట్టుకొని బుద్ధి గల, తెలివి గల జీవులుగా మనం జీవిస్తూ మానవుడు మహాన్, గొప్ప, దివ్యమైన ఆత్మగా కాగలడు అని భావిస్తూ మోక్షాన్ని, పరంపదాన్ని పొందాలిగా ఆశిస్తూ ఉన్నాం.